స్ట్రెంత్ తక్కువ ఉన్నారు అంతేనా? తెలుగు మ్యాథ్స్ మాత్రము గవర్నమెంట్ ఏజెన్సీ ఉపయోగించి అప్లికేషన్ వాళ్ళ వర్క్ ఉద్దేశంతో ఏలో కొంతమంది బీలో కొంతమంది చేసి ఒక తెలుగుకి మ్యాథ్స్ మాత్రమే బయట వస్తారు సార్. మీరు సబ్జెక్ట్ అంతా కలిసి ఏ సెక్షన్ బి సెక్షన్ మ్యాథ్స్ తెలుగు మాత్రమే వర్క్ ఉద్దేశంతో ఏబీసీ చేస్తుంది. వాళ్ళకి 10th క్లాస్ వచ్చి స్టార్ట్ చేస్తారు. 10th క్లాస్ సెక్షన్ ఇప్పుడు 10th స్టార్ట్ చేసేసారా? మన మండే నుండి 6 to 7 హాలిడేస్ ఎప్పుడు వెళ్ళదు? సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ అయిపోయి 9th అయిపోయి 10th లకి వచ్చేసిన సబ్మిట్ ఎగ్జామ్ కూడా పలమనేరా గంగవరం సార్ గంగవరం ఉన్నారు, పలమనేర ఉన్నారు, గుండుబాయి ఉన్నారు, ఉన్నారు సార్, బోయి వీధి ఉన్నారు సార్, బోయి వీధి ఉన్నారు, గుండుబాయి ఉన్నారు. నేనేనా గంగవరం గంగవరం వీరామపురం ఇప్పుడు మారేడు మారేడు డీటెయిల్స్ ముందు నేను 15 days నుంచి ఎవరి టీచర్కి ఒక గంట చేసి డైలీ ఆ టీచర్ వచ్చి బాగా తల్లి పేపర్ సి వచ్చి తెలిసి మ్యాథ్స్ మాత్రం డివైడ్ అవుతుంది సి సెక్షన్. బాగానే ఉందా? నేను ఓపెన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంతా బాగుంది. ఇంట్లో బాగుందా? ఇక్కడ బాగుంది రోజు ఇంట్లో బాగా చేద్దామేమా చేస్తుందా? ఇక్కడ బాగుందంటే ఇంట్లో చేయండి. ఇంట్లో ఎంత బాగా చేస్తారు ఇక్కడ కూడా సార్ ఒకటి కేసు వచ్చి తెలుగులో మాట్లాడుతున్నారు. 5 రోజులు పిల్లలకి ఫీడ్బ్యాక్ ఎక్కువ ఇచ్చాం సార్. 5 రోజులు ఎక్కువ కూడా పెట్టారు. మేము వచ్చాము గవర్నమెంట్ కాబట్టి 5 రోజులు ఎక్కువ పెట్టుకున్నారు. ఖచ్చితంగా అది నేను ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? బాగా చదువుతారా? అది సౌండ్ రాలేదు. చదవండి. బాస్కెట్బాల్ కోర్టులైనా సహాయం చేయాలి ఉంది సార్, ఉంది. దాంట్లో రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి ఆడిచ్చేస్తాం. మొన్న కూడా 3 గంటలు ఆడిస్తాము. స్కూల్లో స్కూల్ విజిట్కి రావడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనం ఇస్తున్నారా లేదా, ఆ స్కూల్లో ఏమైనా స్కూల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, స్కూల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా ఇబ్బంది ఉందా అనేటువంటి కోణంలో ప్రభుత్వ పరంగా అందరు శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క స్కూల్ విజిట్ పోయేటువంటి కార్యక్రమాన్ని మన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి, ఎందుకంటే గంగవరం స్కూల్ ముందు నుంచి కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్. ఎందుకంటే అటు పలమనేరుకు గంగవరం మండల హెడ్ క్వార్టర్ రెండింటికి మధ్యలో బాగుండేటువంటి స్కూల్. ఇక్కడ వీళ్ళు కోరింది ఒకటే, ఎందుకంటే పిల్లలకు ఇక్కడ వాళ్ళకు ఒక బాస్కెట్ బాల్ కోర్టు కావాలని కోరడం జరిగింది. ఆల్రెడీ వాలీబాల్కి సంబంధించినటువంటి కోర్టు ఉంది, బాస్కెట్ బాల్కి సంబంధించినటువంటిది కావాలని అడిగారు. అదే కూడా శాప్కి సంబంధించి శాప్ చైర్మన్కి చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేయగలుగుతాం. ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయని పిల్లల్ని అడిగాం, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని కూడా అడిగాం. ఇక్కడ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, బాగా నడుస్తూ ఉందని చెప్పారు. ఫుడ్ కూడా చూసాం, నాకు తెలిసి మంచి క్వాలిటీ ఫుడ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పరంగా ఎక్కువ ఫోకస్ ఈ
గవర్నమెంట్ స్కూల్స్ పైన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఈ శాఖకు వచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ దీనిపైన తీసుకోవడం జరుగుతుంది. ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాలుగా కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలా. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎక్కడ ఏం కావాల్సినా కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి కోణంలోనే ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏవైతే వీళ్ళు చెప్పారో దాన్ని పూర్తిస్థాయిలో చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా రేపటి నుంచి ఎక్కడైనా మళ్ళీ పోయిన తర్వాత ఎక్కడైనా అటువంటి ఇష్యూస్ ఉంటే అది రెక్టిఫై చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ఈ స్కూల్లో అన్నీ కూడా బాగున్నాయని చూస్తేనే అర్థమైంది కాబట్టి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్.